నువ్వు నీ జీవితంలో ఎందుకు వెనుకబడుతున్నావు తెలుసా? ఎందుకంటే నువ్వు నీ జీవితాన్ని కాదు, ఇతరుల జీవితాన్ని ఎక్కువగా చూస్తున్నావు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఎంత సంపాదిస్తున్నారు, ఎవరు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ చూసేలోపే నీ టైం, నీ ఎనర్జీ అంతా అయిపోతుంది. ఈరోజు ఒకటే ఒక మెసేజ్, ఇతరులపై కాదు నీ మీద ఫోకస్ పెట్టు. డిస్ట్రాక్షన్స్ అండ్ నెగిటివిటీ. జీవితం ఒక రేస్ లాంటిది, కానీ చాలామంది ఏం చేస్తున్నారంటే తమ పక్కనున్న వాళ్ళని చూస్తూ పరిగెడుతుంటారు. ఎవడు ముందున్నాడు, ఎవడు వెనుకున్నాడు, ఎవడు ఏం మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఇలా చూస్తూ చూస్తూ ఉంటే నువ్వు నీ గమ్యం చేరేలోపే అలసిపోతావు కదా. గాసిప్, నెగిటివిటీ, ఇలాంటి కామెంట్స్, అవసరం లేని మాటలు, ఇవన్నీ నీ శక్తిని పీల్చేసే నెగిటివ్స్, దొంగలు. సో నీ ఎనర్జీని ఇతరులపై ఖర్చు చేస్తే నీ గ్రోత్ ఆగిపోతుంది. సో నీ మనశ్శాంతిని నువ్వే కాపాడుకో. నీ శాంతి అనేది, నీ మనశ్శాంతి అనేది నీ ఆస్తి. ప్రతి ఆర్గ్యుమెంట్ మనం గెలవాల్సిన అవసరం లేదు, ప్రతి కామెంట్కి మనం రిప్లై ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ప్రతి డ్రామాలో కూడా మనం భాగం కావాల్సిన అవసరం అంతకంటే లేదు. నీ ఎనర్జీ ఈక్వల్ టు మొబైల్ బ్యాటరీ. దాన్ని ఎక్కడ ఛార్జ్ చేయాలో నీకు తెలుసు, కానీ చాలామంది వృధా విషయాల మీద బ్యాటరీని ఖాళీ చేస్తూ ఉంటారు. శాంతిగా ఉండడం అంటే బలహీనత కాదు, అవసరం లేని యుద్ధాలు వదిలేయడమే నిజమైన తెలివి. కంపారిజన్ కూడా ఆపేసేయాలి. ఓకే, నీ జీవితం ఎవరి జీవితం లాంటిది కాదు. అందరూ ఒకే స్టార్ట్ లైన్ నుంచి మొదలు పెట్టారు. అందరికీ ఒకే అవకాశాలు ఉండవు, అందరికీ ఒకే సిచ్యువేషన్స్ కూడా ఉండవు. కానీ మనం ఏం చేస్తామంటే మనల్ని ఇతరులతో పోల్చుకుంటాం. దాంతో రెండు జరుగుతాయి. ముందున్న వాళ్ళని చూసి నిరాశ, వెనకున్న వాళ్ళని చూసి అహంకారం. పోలిక అనేది మన ఆనందాన్ని దోచుకుంటుంది. స్వీయ అభివృద్ధి ఆనందాన్ని సృష్టిస్తుంది. నీ నిన్నటితో నువ్వు పోల్చుకో అంతే, వేరే వాడితో కంపారిజన్ మనకు అవసరం లేదు. సక్సెస్కు అతిపెద్ద రహస్యం ఏంటో తెలుసా? నీ పనిలో నువ్వు ఉండడం. ప్రతి మాటకు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, ప్రతి విమర్శకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. నీ భావోద్వేగాలను కంట్రోల్లో పెట్టుకోగలిగితే అదే నిజమైన సూపర్ సక్సెస్. నీ మౌనం కూడా ఒక రకమైన సమాధానమే. సో కామ్గా పనిచేయి. తెలివైన వాళ్ళు ఎట్లుంటారు తెలుసా? మౌనంగా వాళ్ళ ప్లాన్లు అందరికి చెప్పరు, వాళ్ళ కష్టాలు కూడా అందరికి చెప్పుకోరు. వాళ్ళ ఫలితాలు వచ్చిన తర్వాతనే మాట్లాడతారు. విజయం వచ్చినప్పుడు మనం మాట్లాడాల్సిన అవసరం ఏముండదు, అవే మాట్లాడదు. సో నీ పని నువ్వు చెయ్యి, నీ పురోగతి నీ సైడ్ నుంచి ఉంటుంది, అది మాట్లాడుతుంది. సో ఇతరుల అప్రూవల్ కోసం బతకడం ఆపేసి నీ నిర్ణయాలపై నువ్వు నమ్మకం పెట్టుకో. నీ ప్రయాణాన్ని నువ్వే నడిపించు. నిజమైన స్వాతంత్రం అంటే నీ మీద నువ్వు నమ్మకం పెట్టుకోవడం. ప్రపంచాన్ని గమనించడం ఆపేసేయి, నీ లక్ష్యం మీద ఫోకస్ పెట్టు. అప్పుడు ఒకరోజు ప్రపంచమే నేను గమనిస్తుంది. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మోటివేషనల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.